కామెంట్స్ అడుగుతున్నారు. బ్రో ఎంటీఎస్ జాబ్ ఎలా ఉంటది, వర్క్ ఎలా ఉంటది, టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఒకసారి కంప్లీట్ వీడియో చేయ బ్రో అని. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నా. నేను చేసేది ఎంటీఎస్ జాబ్ కాబట్టి జాబ్ ఎలా ఉంటది, వర్కింగ్ ఎలా ఉంటది, టైమింగ్స్ కానీ వీడియో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నేను ఎంటీఎస్ జాబ్ వచ్చేసి నేను జీడిఎస్ టు ఎంటీఎస్ రిపోర్ట్ అయినా. ఎంటీఎస్ అంటే తెలుసు మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో జీడిఎస్ టు ఎంటీఎస్ కి ప్రమోట్ అయిన ఎంటీఎస్ జాబ్ గురించి చెప్తున్నా. సో నార్మల్ గా ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఎంటీఎస్ ఒకవేళ నేను చెప్పేది పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంటీఎస్ గురించి. చాలా చాలా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఎంటీఎస్ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ఎంటీఎస్ ఉంటారు. సో నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎంటీఎస్ జాబ్ గురించి చెప్తున్నా. సో నేను కూడా అందులో పనిచేస్తున్నా కాబట్టి ఎట్లా ఎవరైతే జీడిఎస్ టు ఎంటీఎస్ రావాలనుకున్నారో చెప్తా. వాళ్ళు అడిగే కామెంట్ లో ఎట్లా ఉంటది, జాబ్ జాయిన్ అవ్వచ్చా లేదని. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో క్లారిటీ చెప్తా. ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా ఫస్ట్ అయితే మీరు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయింది, చాలా మందికి యూజ్ అయింది. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఎంటీఎస్ జాబ్ అనేది మల్టీ టాస్కింగ్ జాబ్ అని తెలుసు. సో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఎస్కోల్లో ఎంటీఎస్ పెద్ద పెద్ద ఎస్కోల్ అని వర్క్ ఎక్కువ ఉన్న ఎస్కోల్లో ఎంటీఎస్ జాబ్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఎంటీఎస్ డ్యూటీ వచ్చేసి రికార్డ్ మెయింటెనెన్స్. రికార్డ్ అనేది నీట్ గా మెయింటైన్ చేయాలి. ఆఫీస్ లో ఉన్న ఫైల్స్ అన్ని నీట్ ఉంచాలి, రికార్డ్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి. రికార్డ్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ, ఎంటీఎస్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రికార్డ్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మార్నింగ్ మనకి ఆర్ఎంఎస్ నుంచి రైల్వే మెయిల్ సర్వీస్ నుంచి బ్యాగ్లు వస్తాయి. అవి ఇవి రిసీవ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి అందులో ఏమున్నాయి అంటే బ్యాగ్ మీన్స్ మన స్పీడ్ కానీ పార్సల్ కానీ లిస్ట్ కానీ అన్ని బ్యాగ్ కానీ వస్తాయి. సో వాటన్నిటిని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని ఓపెన్ చేసి స్టాంపింగ్ చేసి ఒక ఆర్డర్ లో పెట్టాలి. అండ్ అదేవిధంగా వాటిని సార్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి బిఓస్ ఉంటాయి, ఎస్ఓ అండర్ లో మనకి బిఓలు ఉంటాయి, బ్రాంచ్ ఆఫీసెస్ ఉంటాయి. వాటన్నిటికీ సార్టింగ్ చేసి జాగ్రత్తగా ఏ బ్యాగ్ లో ఏ బిఓకి ఆ బిఓ జాగ్రత్తగా బ్యాగ్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ బ్రాంచ్ ఆఫీస్ నుంచి వచ్చే బ్యాగ్ జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఎస్పీఎం కి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. అదేవిధంగా మనకి పోస్టల్ అసిస్టెంట్ మన ఆఫీస్ లో పనిచేసే పోస్టల్ అసిస్టెంట్ కి మనం ఎంటీఎస్ హెల్ప్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు చెప్పిన వాటిని మనం చేయాల్సి ఉంటది. వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటే మనం ఆఫీస్ పూర్తిగా రన్ చేయడానికి ఎంటీఎస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బాగా. అండ్ అదేవిధంగా మనం పోస్ట్ మాస్టర్ గైడెన్స్ లో పనిచేస్తాం. పోస్ట్ మాస్టర్ గైడెన్స్ ఆయన మనకి ఏదైనా మనం ఆయన ఏ చెప్పినా మనం చేయాల్సి ఉంటుంది ఆఫీస్ పరంగా. ఫైల్స్ కానీ మిగతా ఏదైనా సరే ఓచెస్ కానీ ఇతరాస్ కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా మనం ఆయన గైడ్ చేసిన విధంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ వచ్చేసి నార్మల్ గా ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ 8 hours డ్యూటీ ఉంటుంది. కొన్ని సార్లు 12 hours ఉంటుంది. సో ఎంటీఎస్ కూడా 8 hours డ్యూటీ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో 12 hours డ్యూటీ చేయాల్సి ఉంటుంది. 8 hours డ్యూటీ అంటే మరీ 8 hours అంటే 8 hours ఉన్నారు కదా, కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నా మనం మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది, క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. వర్క్ అప్పుడప్పుడు మరీ రోజు కాదు, ఎప్పుడైతే వర్క్ ఎక్కువ ఉండదో అప్పుడు ఉండాల్సి ఉంటుంది. నార్మల్ గా వర్క్ అయిపోతే మనం 8 hours డ్యూటీ కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో 12 hours డ్యూటీ ఉంటుంది, అవి చేయాల్సి ఉంటుంది, చేయాలి. ఈయన కాదు, ఈ నార్మల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ 8 hours డ్యూటీ ఉంటుంది. ఎందుకంటే ఆ రూల్స్ అలాగే ఉంటాయి. అండ్ జాబ్ ఇప్పుడు ఎంటీఎస్ గా జాయిన్ అయిన వాళ్ళ కాడికి జాయిన్ అవ్వచ్చానండి. సో నేను అనేది ఏంటిదంటే జాబ్ అనేది ఏ జాబ్ లో అయినా ఎంతో కొంత మనకి ప్రెషర్ ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్లు తప్పించి మాక్సిమం అన్ని డిపార్ట్మెంట్ లో ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒత్తిడి లేదు, ఉద్యోగం లేదు, కష్టం లేని మనిషి లేరు. అవన్నీ కొంచెం చిన్నవి ఈజీగా వర్క్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. జాబ్ రావడం కష్టం, జాబ్ వచ్చిన తర్వాత ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ అన్ని ఎంటీఎస్ ఎక్కువ వర్క్ ఉంటుంది, పోస్ట్ మాస్టర్ తక్కువ వర్క్ ఉంటుంది, అలాంటిది ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో అందరూ పని చేయాలి, కలెక్టర్ దగ్గర నుంచి అటెండర్ దాకా అందరూ పని చేయాలి. ఎంటీఎస్ కి ఎక్కువ వర్క్ ఉంటుంది, కలెక్టర్ సారీ పోస్ట్ మాస్టర్ తక్కువ వర్క్ ఉంటుంది. ఇది ఏం లేదు, ఎవరి వర్క్ వాళ్ళకి ఈక్వల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో ఎంటీఎస్ చేసేది తనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పోస్ట్ మాస్టర్ గారికి చేసేది పోస్ట్ మాస్టర్ గారికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆయనకున్న వర్క్ టెన్షన్ ఆయనకు ఉంటుంది. అదేవిధంగా కలెక్టర్ ఉండే వర్క్ టెన్షన్ ఆయనకు ఉంటుంది, కలెక్టర్ గారికి ఉండే వర్క్ టెన్షన్ ఆయనకు ఉంటుంది.
సో ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు. అందరూ రూల్స్ ప్రకారమే పనిచేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎందుకంటే మనకి బాధ్యత కాబట్టి మనం చాలా రెస్పాన్సిబిలిటీ పనిచేయాలి ఏ జాబ్ అయినా. ఎందుకంటే మనం చేసేది పబ్లిక్ సర్వీస్ కాబట్టి మన పబ్లిక్ ని మన దగ్గరకు వచ్చిన పబ్లిక్ ని వాళ్ళకి మన ఫుల్ ఎఫెక్ట్ అంటే ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా పనిచేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సో ఆ బాధ్యత అందరి మీద ఉంటది కంపల్సరీగా. అదైతే ఉంటది కంపల్సరీ పని చేయాల్సి ఉంటది. అంటే చాలా బాధ్యత పని చేయాలి. సర్వీస్ చేస్తున్నాము చాలా బాగా సర్వీస్ చేయాలి. అండ్ ఇంకా ఎంటీఎస్ గా వర్క్ అయితే బాగానే ఉంటది, మంచిగా జాబ్ అయితే మంచిగా ఉంటది. ఎందుకంటే ఆ, మనం కొంచెం వర్క్ నేర్చుకొని వర్క్ వస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దీంట్లో అది ఏ ఫీల్డ్ అయినా సరే వర్క్ నేర్చుకునేదాకా వన్స్ వర్క్ వచ్చిన తర్వాత నువ్వు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ విషయానికి వస్తే ఎంటీఎస్ నుంచి మనకి పోస్ట్ మ్యాన్ ఉంటుంది, పిఏకి ఉంటుంది. ఈజీగా పిఏకి వెళ్ళిపోవచ్చు, అలాగే పోస్ట్ అసిస్టెంట్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కాబట్టి వీళ్ళకి ముందు ఎంటీఎస్ ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఫస్ట్ వీళ్ళకి ఇచ్చిన వీళ్ళ పోస్ట్ వీళ్ళకి ఉన్న తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు. ఆ ఆ ఛానల్ అయితే ఉంది దీని ద్వారా. పోస్ట్ మ్యాన్కి వెళ్ళొచ్చు, పోస్ట్ అసిస్టెంట్కి వెళ్ళొచ్చు ఎంటీఎస్ అయితే. అండ్ నాకైతే బాగానే ఉంది ఎంటీఎస్ వర్క్, ఇబ్బంది ఏం లేదు. మంచిగా మనం వర్క్ నేర్చుకునేదాకా మనం కొంచెం వర్క్ నేర్చుకున్నాక ఇబ్బంది లేదు. మనం వర్క్ నేర్చుకున్న తర్వాత మనం రెస్పాన్సిబిలిటీ చేయాలి. అండ్ ఇది ఎంటీఎస్ గురించి. ఏమైనా ఎంటీఎస్ జాబ్ గురించి డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తా. అండ్ ఇంకేమైనా వీడియోస్ చేయాలో చెప్పండి, చేస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.